తన భార్య పిల్లలతో సంతోషంగా ఉండాలని వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎడారి దేశంలో కష్టపడి చెమటోడ్చాడు. ఎండలో కాలిపోయిన ఆకలితో ఉన్న ప్రతి నెల సంపాదించిన డబ్బంతా ఇంటికే పంపించాడు. తన కుటుంబం సంతోషంగా ఉందని, తన భార్య తన కోసం ఎదురు చూస్తుందని నమ్మాడు. కానీ అతనికి తెలియని ఒక నిజం ఏంటంటే అతని ఇంట్లోనే నిశ్శబ్దంగా అతనిపై ఒక హత్యకు కుట్ర జరుగుతోంది. తన ప్రాణం కంటే ఎక్కువగా నమ్మిన భర్తను ఒక భార్య కత్తితో కాదు, విషంతో కాదు, ఒక టాయిలెట్ క్లీనర్ ను నేరుగా అతని రక్తనాళాల్లోనికి ఇంజెక్షన్ చేసి అత్యంత దారుణంగా హత్య చేసింది. అసలు ఎందుకు ఒక భార్య ఇంత క్రూరంగా మారింది? ప్రేమ, నమ్మకం, అక్రమ సంబంధం చివరికి ఒక అమాయకుడు ప్రాణాన్ని ఎలా బలి తీసుకున్నాయి? తెలంగాణలోని నిజామాబాద్ లో జరిగిన ఈ సంఘటన చివరి వరకు చూస్తే మీ కళ్ళల్లో తప్పకుండా నీళ్లు తిరుగుతాయి. ఈ దారుణం తెలంగాణలోని నిజామాబాద్ జిల్లా మేపూల్ మండలంలోని నాల్కన్ అనే గ్రామంలో చోటు చేసుకుంది. ప్రశాంత్ అనే యువకుడు దాదాపు 10 ఏళ్ల క్రితం వేల్మల్ అనే గ్రామానికి చెందిన సంధ్యను వివాహం చేసుకున్నాడు. ఈ దంపతులకు 2 పిల్లలు కూడా ఉన్నారు. కుటుంబాన్ని సంతోషంగా ఉంచాలని, పిల్లలకు మంచి భవిష్యత్తును కల్పించాలని భావించిన ప్రశాంత్ ఎక్కువ ఆదాయం కోసం 2 ఏళ్ల క్రితం నుంచే దుబాయ్కు వెళ్లి ఉద్యోగం చేస్తున్నాడు. అక్కడ చాలా కష్టాలు పడుతూ సంపాదించిన ప్రతి రూపాయిని భార్యకు పంపిస్తూ తన కుటుంబ బాధ్యతలను నిర్వహిస్తున్నాడు. అయితే భర్త తనపై ఉంచిన ఆ నమ్మకాన్ని సంధ్య నిలబెట్టుకోలేదు. భర్త విదేశాల్లో ఉండడంతో, చేతిలో డబ్బు కూడా ఎక్కువగా ఉండడంతో తనను ప్రశ్నించేవారు ఎవ్వరూ లేరు అనే భావనతో ఆమె తప్పుదారిలోకి వెళ్ళింది. నిజామాబాద్ లోని ఇందిరాపూర్ కాలనీకి చెందిన అనిల్ అనే యువకుడితో ఆమె అక్రమ సంబంధం పెట్టుకుంది. అంతేకాదు గ్రామంలోని మరికొంతమందితో కూడా ఆమెకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని ప్రశాంత్ కుటుంబంలోని సభ్యులు ఆరోపిస్తున్నారు. వారి వాదన ప్రకారం 8 నుంచి 9 మందితో ఆమెకు అక్రమ సంబంధాలు ఉంటాయని చెబుతున్నారు. ఇక ప్రశాంత్ విదేశాల్లో కుటుంబం కోసం రాత్రి బవళ్ళు కష్టపడుతూ ఉంటే సంధ్య మాత్రం అతను పంపించిన డబ్బుతో ప్రియుడితో నిర్భయంగా జీవించింది. కానీ ఆ పరిస్థితి ఎక్కువ కాలం కొనసాగలేదు. జూన్ 27న దుబాయ్ నుంచి స్వగ్రామానికి తిరిగి వచ్చిన ప్రశాంత్ ఎన్నో రోజుల తరువాత భార్య పిల్లల్ని చూసి ఆనందంతో ఇంటి గడపని ఎక్కాడు. కానీ సంధ్యకు మాత్రం అతని రాక సంతోషాన్ని ఇవ్వలేదు. భర్త ఇంట్లో ఉంటే తన అక్రమ సంబంధాలు బయటపడతాయనే అవకాశంతో ఆమె భయపడింది. ఇక అనిల్ ని స్వేచ్ఛగా కలవకుండా కష్టమవుతుందని భావించి అదే సమయంలో తన కోరికలకు భర్తే అడ్డుగా ఉన్నాడని, అతన్ని శాశ్వతంగా తొలగించాలని నిర్ణయించుకుంది. ఈ ఆలోచన వలన సంధ్య తన ప్రియుడు అనిల్ తో కలిసి ఇంకా హత్య ప్రణాళిక చేసింది. నేరుగా హత్య చేస్తే అనుమానం వస్తుందని భావించిన వారు అది ప్రమాదంలా కనిపించేలా ప్లాన్ చేశారు. అందుకోసం ప్రశాంత్ స్నేహితుడు కంది వెంకట సాయి అలియాస్ బంటిని తన కుట్రలో భాగం చేశారు. కొంత డబ్బును ఆశ చూపించి ప్రశాంత్ కు అధికంగా మద్యం తాగించి స్పృహ కోల్పోయేలా చేయాలని బంటితో ఒప్పందం కుదుర్చుకున్నారు. ప్లాన్ ప్రకారం జూన్ 29 రాత్రిన బంటి 2 మద్యం బాటిళ్లతో ప్రశాంత్ ఇంటికి వెళ్ళాడు. ఇద్దరూ ఇంటి డాబాపై కూర్చుని మద్యం తాగడం ప్రారంభించారు. ప్రశాంత్ కు మద్యం అలవాటు ఉంది, కానీ ఆ రోజు కావాలనే బంటి అతనికి ఎక్కువగా తాగించాడు. అదే సమయంలో సంధ్య బంటికి ఫోన్ చేసి ప్రశాంత్ పూర్తిగా మత్తులోకి వెళ్లే వరకు కిందకి రావద్దని చెప్పింది. ఇక్కడ ఆ కాల్ రికార్డ్స్ ప్లే చేస్తా, ఒకసారి చూడండి. ఎట్లవుతుందా ఎన్నోది అది తాయి ఏ టైం అన్నా కానీ అడ్డిచ్చా పోయినా చెప్పు. కాదు వేరేళ్ళు నాతో మంచిగానే ఉన్నాడు. కాదురా, అరే ఏం చేస్తావు నాకు తెలియదు. మొత్తం డిచ్చ తాయి పండాలి ఇప్పుడు. మీదనే కిందికి దిగొద్దాడు. నేను చెప్తుండేంది, మొత్తం డిచ్చ అన్ని పండాలి, మీరు కిందికి రావద్దు. రైట్. ఇంకా నువ్వు ఇంకా తెప్పి సగం ఉండగా తెప్పి రైటా. అదైతే కిందికి రావద్దు, నీదే బాధ్యత. రైట్. గుడ్ నైట్. బయటికి వచ్చిన కాల్ రికార్డ్స్ లో కూడా ఆమె భర్తపై ఏ మాత్రం జాలి లేకుండా మాట్లాడిన తీరును అందరినీ షాక్ కి గురిచేసింది. సంధ్య చెప్పినట్లే బంటి ప్రశాంత్ ని పూర్తిగా మత్తులోకి తీసుకెళ్లాడు. నిలబడలేని స్థితికి చేరుకున్న వెంటనే అతన్ని డాబాపై నుంచి కిందకు తోసేశాడు. భారీ శబ్దంతో కింద పడిన ప్రశాంత్ తలకు గాయమయ్యింది. అయితే అదృష్టవశాత్తు అతను చనిపోలేదు. వెంటనే బంటి, సంధ్య కలిసి అది ప్రమాదం అని నమ్మించే ప్రయత్నము చేశారు. పొరుగువారిని పిలిచి కాలు జారి పడిపోయాడని చెప్పి ప్రభుత్వ ఆసుపత్రి
ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఇక్కడ నుంచి మెరుగైన చికిత్స కోసం ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. డాక్టర్లు చికిత్స ప్రారంభించడంతో ప్రశాంత్ ప్రాణాలతో బయటపడే అవకాశం కనిపించింది. కానీ అదే సంజయ్కు పెద్ద సమస్యగా మారింది. భర్త బతికితే తన అక్రమ సంబంధాలన్నీ బయటపడతాయని భయపడింది. వెంటనే తను అనిల్తో మాట్లాడగా ఎలాగైనా ఆ రాత్రి పని ముగించాలని అతడు ప్రోత్సహించాడు. గతంలో నర్సుగా పనిచేసిన అనుభవం ఉన్న సంధ్యకు ఇంజెక్షన్ మందులు ఎలా ఉపయోగించాలో బాగా తెలుసు. అదే పరిజ్ఞానాన్ని ఆమె ఈ హత్యకు ఆయుధంగా మార్చుకున్నారు. ప్రైవేట్ ఆసుపత్రిలో ఉంటే డాక్టర్ల పర్యవేక్షణ ఎక్కువగా ఉంటుందని భావించిన సంధ్య పూర్తిగా కోలుకోకముందే ప్రశాంత్ను బలవంతంగా ఇంటికి తీసుకొచ్చింది. అతనికి చేతికి అమర్చినటువంటి సెలైన్ క్లిప్ అలాగే ఉండడాన్ని గమనించింది. ఇంటికి వచ్చిన తర్వాత హార్పిక్ వంటి టాయిలెట్ క్లీనర్ ను తీసుకుని నిద్ర మాత్రలను పొడి చేసి వాటితో కలిపి ఒక ప్రమాదకరమైన మిశ్రమాన్ని తయారు చేసింది. ఆ ద్రావణాన్ని సిరంజిలో నింపి ప్రశాంత్ చేతిలో ఉన్న క్యాన్యులా ద్వారా నేరుగా రక్తనాళాల్లోనికి ఎక్కించింది. కొంతమంది మెడికల్ నిపుణుల ప్రకారం టాయిలెట్ క్లీనర్ లో ఉండే బలమైన హైడ్రోక్లోరిక్ యాసిడ్ నేరుగా రక్తంలోనికి చేరితే ఎర్ర రక్త కణాలు ధ్వంసమైపోతాయి. రక్త ప్రసరణ దెబ్బతింటుంది. శరీరంలోని అవయవాలు ఒక్కొక్కటిగా పనిచేయడం ఆపేస్తాయి. తీవ్రమైన మంట, నొప్పి, ఆక్సిజన్ లోపం కారణంగా బాధితుడు నరక యాతనని అనుభవిస్తాడు. ప్రశాంత్ కూడా అలాంటి భయంకరమైన బాధను అనుభవిస్తున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. అంతటితో ఆగని సంధ్య అది సహజ మరణంలా కనిపించేందుకు మరోసారి అతడిని మంచం మీద నుంచి కిందకు తోసేసింది. గాయాలన్నీ ప్రమాదంలో వచ్చినట్లు నాటకం ఆడింది. కొద్దిసేపటికే ప్రశాంత్ ప్రాణాలను కోల్పోయాడు. ఆ తర్వాత పిట్స్ రావడంతోనే మంచం మీద నుంచి కిందకి పడిపోయి చనిపోయాడని అందరినీ నమ్మించే ప్రయత్నం చేసింది. ఆ తర్వాత ఈ విషయాన్ని ప్రశాంత్ తల్లికి ఫోన్ చేసి చెప్పింది. కొడుకు మరణ వార్త విన్న శ్యామల వెంటనే గ్రామానికి చేరుకుంది. మృతదేహంపై ఉన్న గాయాలు, కోడలు ప్రవర్తించిన తీరును చూసి ఆమెకు అనుమానం వచ్చింది. ప్రమాదం జరిగితే వెంటనే సమాచారం ఎందుకు ఇవ్వలేదు అని ప్రశ్నిస్తూ నేరుగా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి పోర్టు మార్టాన్ని నిర్వహించారు. ఆధారాలపై దర్యాప్తును కూడా ప్రారంభించారు. దర్యాప్తులో భాగంగా సంధ్య, అనిల్, బంటి మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని కాల్ డేటా, మెసేజ్లు, ఆడియో రికార్డులను పరిశీలించారు. ఇంతకు ముందు డాబాపై జరిగిన ఫోన్ సంభాషణే ఈ కేసులో కీలక ఆధారంగా మారింది. తరువాత పోలీసులు తమదైన శైలిలో విచారించగా మొదట డాబాపై నుంచి తోసేసిన విషయం, తరువాత ఇంటికి తీసుకొచ్చి టాయిలెట్ క్లీనర్ ను క్యాన్యుల ద్వారా రక్తనాళాల్లోనికి ఎక్కించిన విషయం మొత్తం సంజయ్ ఒప్పుకుంది. తన అక్రమ సంబంధానికి భర్త అడ్డుగా మారాడు అనే కారణంతోనే ఈ హత్య చేసినట్లు అంగీకరించింది. ఈ విషయం బయటపడడంతో గ్రామస్తులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ప్రశాంత్ కుటుంబ సభ్యులు నిందితులకు ఉరిశిక్ష విధించాలి అని డిమాండ్ చేశారు. పోలీసులు ఈ కేసును హత్య కేసుగా నమోదు చేసి ప్రధాన నిందితురాలిగా సంజయ్ను, రెండో నిందితుడిగా అనిల్ ను, మూడో నిందితుడిగా బంటిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. కోర్టు ముగ్గురికి రిమాండ్ని విధించింది. ఈ కేసులో మరింకెవరి ప్రమేయమైనా ఉందా అనే కోణంలో దర్యాప్తు ఇంకా కొనసాగుతుంది. ఈ ఘటన అక్రమ సంబంధాలు, కామవాంఛ, ద్రోహం మనిషి ఎంత క్రూరంగా మార్చగలవో చూపించింది. 10 ఏళ్ల వైవాహిక జీవితం, 2 పిల్లలు, విదేశాల్లో కష్టపడి సంపాదించిన భర్త ప్రేమ అన్నింటినీ పక్కన పెట్టి పక్కా ప్రణాళికతో భర్తను హత్య చేసినటువంటి ఈ కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇప్పుడు ఈ కేసులో కోర్టు ఎటువంటి తీర్పు ఇస్తుందో చూడాల్సి ఉంది. ఈ కేసుపై మీ అభిప్రాయం ఏంటి? నిందితులకు ఎలాంటి శిక్షను విధించాలని మీరు భావిస్తున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలియజేయండి. ఇలాంటి క్రైమ్ స్టోరీలు, మిస్టరీ కేసుల గురించి తెలుసుకోవాలంటే దిలీప్ తెలుగు హబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ స్నేహితులతో షేర్ చేయండి. మరో ఆసక్తికరమైన క్రైమ్ స్టోరీతో త్వరలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.